నమస్కారం. నా ఛానల్ స్వాబ్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. ఈ సిరీస్ జగన్ వైఎస్ఆర్‌సీపీల 11 తప్పులు, 11 సీట్లు అనే ఈ సిరీస్‌లో 11 వీడియోలు చేస్తున్నాను. 11 వీడియోల్లో మొదటి వీడియో మొదటి తప్పు. ఎందుకు వైఎస్ఆర్‌సీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి? మొదటి తప్పు ఏమిటంటే దేవుళ్ళ గురించి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయటము, లేకపోతే వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని కనీసం వార్నింగ్ ఇవ్వకపోవటము, ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవటము. ఇప్పుడు మనకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ క్రిస్టియన్స్ అని మనకు తెలుసు. వాళ్ళ చుట్టాలు ఎవరైనా సరే క్రిస్టియన్లే అయి ఉంటారు అని నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్ వైవి సుబ్బారెడ్డి, ఆయన క్రిస్టియన్ కాదు, దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ అని వీళ్ళంటారు. క్రిస్టియన్ కాదు అని వీళ్ళంటారు, అవును అని తెలుగుదేశం వాళ్ళు అంటారు. ఫర్ ద బ్రాడర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ, అంటే పార్టీ యొక్క ప్రయోజనాలను ఆశించి సుబ్బారెడ్డి గారిని తీసేసి ఏ నాయుడు గారినో, ఏ కాపు గారినో, ఏ బ్రాహ్మణ్ గారినో, ఏ కోమటి గారినో పెట్టుంటే, అంటే అందరికీ తెలుసున్న హిందువుని పెట్టించి చూడండి నేను హిందువుని పెట్టాను అని పెట్టి ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేది. అది చేయలేదు. అలాగే కరుణాకర్ రెడ్డి కొడుకు మ్యారేజ్ గురించి బోల్డంత కాంట్రవర్సీ ఉంది. అది క్రిస్టియన్ పద్ధతిలో చేశారు, హిందూ పద్ధతిలో చేశారు. దెర్ ఈజ్ ఎ కాంట్రవర్సీ సరౌండింగ్ దట్ పర్సన్. ఆ పర్సన్ చుట్టూ ఒక కాంట్రవర్సీ ఉంది. ఆ కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఆయన పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వచ్చు కదా. ఫర్ ద బ్రాడర్ గుడ్ ఆఫ్ ద పార్టీ, అంటే పార్టీ యొక్క మంచి కోసం ఒకళ్ళని పక్కన పెట్టేసినా తప్పు లేదు. అది చేయలేదు. అది ఈయన ఎందుకు చేయలేదు అనడానికి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఈయన యొక్క అతి నమ్మకం. నన్ను ప్రజలు నమ్ముతున్నారు, నేను ఫ్రీబీస్ ఇస్తున్నాను, నవరత్నాలు ఇస్తున్నాను, చచ్చినట్టు ఓటేస్తారు అనుకున్నాడేమో. యాక్చువల్గా నేను కూడా జనవరి వరకు జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు అనుకున్నాను నేను. బహుశా తెలుగుదేశం వాళ్ళు కూడా అలాగే అనుకుని ఉంటారు. నేషనల్ ఛానల్స్ కూడా అదే ప్రొజెక్ట్ చేసింది. అదే ఆయన ముందు నుంచి అనుకున్నట్టున్నాడు. ఇగో నేను 30 ఏళ్ళు సీఎం ఉంటాను. 30 ఏళ్ళు సీఎం ఉండవలసిన వాడు చేయవలసిన పనులు ఇవి కాదు. తర్వాత 2-3 ఇన్సిడెంట్స్ మన పిఠాపురంలో కానీ, అంతర్వేదిలో కానీ జరిగిన ఇన్సిడెంట్స్ నాకు తెలిసి నా చుట్టాలు చాలామంది ఇదే కోట్ అనుకోట్ మేము వాడికి ఓటెయ్యము, ఎవరికన్నా ఓటేస్తాము, మేము వెళ్ళి ఓటేస్తాము అని మొదటి 1.5 ఇయర్లోనో ఎప్పుడో చెప్పారు. కానీ నేను నమ్మలేదు వాళ్ళు నిజంగా ఓటు వెళ్ళి వేస్తారా అని. ఐ థింక్ వాళ్ళు వెళ్ళి ఓటు వేశారనుకుంటా. అందరూ ఓటేశారు ఎగనెస్ట్‌గా జగన్‌కి. సో ఎవరో చెప్పినట్టుగా ఇది జగన్ వర్సెస్ జగన్ చేసుకున్నది. అక్కడ తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలవకపోయినా జగన్ ఓడిపోయేవాడేమో అన్నంతగా ఓట్లేశారు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇప్పుడైనా రూలర్స్ మేము మైనారిటీస్ అంటే మాకు ఇష్టము, మెజారిటీస్ అంటే మాకు ఇష్టము, మైనారిటీ నమ్మకాలంటే మాకు బేఖాతరు అనకుండా సమగ్రంగా ఆలోచించి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి ఒక ఒక ధార్మికుడైన వ్యక్తిని చైర్మన్గా చేస్తే మంచిదని నా ఉద్దేశం. సో దట్ విల్ సెండ్ బిగ్గర్ సిగ్నల్స్ టు ఎవ్రీబడి. ఓకే, ఈ తప్పు జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకోకపోవడం వల్ల చాలా నష్టపోయాడు. సగం హిందువుల ఓట్లు చాలామంది ఓటు వేయలేదని నాకు ఖరాఖండిగా తెలుసు. ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇది కూడా వాళ్ళు ఓటు వేస్తారని నాకు 1.5 ఇయర్ 20లోనో 21లోనో చెప్పినా నేను నమ్మలేదు. ఎందుకంటే నేను కూడా అందరిలాగానే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడేమో లైక్ రాజశేఖర్ రెడ్డి గారి లాగా అనుకున్నా.
సో మిగిలిన రీజన్స్కి వచ్చే ముందు ఈ రీజన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.